హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సర్వేర్ యూట్యూబ్ ఛానల్. ఇదివరకు మనం క్యూజీఎస్ సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో బేసిక్స్ అయితే తెలుసుకున్నాం. అంటే పాయింట్స్ పికప్ చేసిన దాన్ని ఎలా భాగాలు పెట్టాలా అండ్ ఎలా ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేయాలా. సో ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత లేయర్స్ క్రియేట్ చేసుకొని సో దాంతో వర్క్ ఎలా చేయాలా, సో దాని తర్వాత ఎఫ్ఎంబీస్ ఎలా ప్లాటింగ్ చేసుకోవాలా, సో ఇవన్నీ అయితే చూసుకున్నాము. సో ఇప్పుడు యాక్చువల్గా మనకు క్యూజీఎస్లో ఎటువంటి వర్క్ అయితే చేయగలుగుతామో సో దాన్ని మనం ఒరిజినల్ వర్క్ని చూస్తాం అనమాట. సో ఇదివరకు అయితే మనకు రీసర్వే ఉండేది. రీసర్వే ఉన్న టైంలో సో ఇది చాలా ఉపయోగపడేది, అంటే ఈ ప్రాసెస్ చేసేవాళ్ళం. ఇన్ కేసు రీసర్వే లేని సందర్భంలో కూడా సో మనం క్యూజీఎస్ని యూస్ చేసుకునేసి ఫర్దర్ రెఫరెన్స్కి దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో అది కూడా మనం ఎలా వాడుకుంటామో దీన్ని యూస్ చేసుకొని దీన్ని మ్యాక్సిమం బెనిఫిట్ మనం ఎలా తీసుకొని మనం ఉపయోగించుకుంటాం అనేది సో ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఈ వీడియో అయితే మనకు అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే స్టార్ట్ అయిపోతాం. సో ఈరోజు నేను వచ్చేసి న్యూ ఎంటీ ప్రాజెక్ట్, ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసి సో మీకు అందరికీ చూపించబోతున్నాను. అంటే ఏమేమి స్టెప్స్ అయితే తీసుకోవాలో, ఏమేమి స్టెప్స్ అయితే ఇనిషియల్గా యాడ్ చేసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుందో సో వాటి గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ థింగ్ అయితే క్యూజీఎస్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో దీని తర్వాత న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్తాం. కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు దీంట్లోకి వెళ్తాం. సో ఫస్ట్ దీనిలో చేయాల్సింది వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈపీఎస్జీ. సో దీన్ని జోన్ సెలెక్ట్ చేసుకోవాలా. సో ప్రజెంట్ అయితే నేను క్రియేట్ చేయబోతున్న జోన్ వచ్చేసి 43లో ఉంది కాబట్టి 43 చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు 44లో ఉండే అవకాశం ఉంటుంది, 44 అని పెట్టుకోవచ్చు. సో మీరు ఏ జోన్లో అయితే ఉంటారో ఆ జోన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై, ఓకే. సో జోన్ అయితే సెట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ బాటమ్ కార్నర్ అయితే చూసుకోవచ్చు. సో మనం ఉన్న జోన్ అయితే సో మనం వర్క్ చేయాల్సిన జోన్ అయితే ఇక్కడ సెట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది లేయర్స్ ప్యానెల్లో మనకు కావాల్సిన లేయర్స్ అన్ని యాడ్ చేసుకుంటాం. సో మనకు బేసిక్గా కావాల్సిన లేయర్స్ కొన్ని ఉంటాయి. సో మనం చేసుకుంటూ వెళ్తుంటే అడిషనల్గా కొన్ని లేయర్స్ అవసరమైతే సో ఆ తర్వాతనే చేసుకోవచ్చు. కానీ మనకు బేసిక్ ఇంపార్టెంట్ లేయర్స్ ఉంటాయి కదా, సో అవైతే మనం ఇప్పుడే తీసుకోవాలి, అంటే ఇనిషియల్గా చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లేయర్స్ని బ్యాకప్ చేసుకోవడం కూడా ఎలాగో చెప్తాను. సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో చెప్తే అదంతా చాలా లెంత్ అయిపోతుంది. సో దానికోసం నెక్స్ట్ వీడియో అయితే చేద్దాం మనం. సో మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరింత వీడియోస్ మన ఛానల్లో అయితే అందుబాటులో ఉంటాయి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ థింగ్ లేయర్లోకి వెళ్ళేసి క్రియేట్ లేయర్ న్యూ షేప్ ఫైల్ లేయర్. సో న్యూ షేప్ ఫైల్ లేయర్ క్రియేట్ చేసుకునే ముందు మనకు మన ఫైల్స్ అన్ని క్యూజీఎస్లో అంటే వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే ఫైల్స్ సేవ్ చేసుకోవడం. ఎక్కడ సేవ్ చేసుకుంటాం అనేది కూడా ఇంపార్టెంట్. సో నేనైతే డెస్క్టాప్ మీద సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. డెస్క్టాప్ మీద ఒక మండల్ నేమ్ ఇచ్చేసి సేవ్ చేద్దాం. సో ప్రస్తుతానికి మండల్ అనే నేమ్తోనే సేవ్ చేద్దాం, ఓకేనా. సో ఇన్ కేస్ అంటే ఇది మీరు వర్క్ చేస్తున్న ఏరియా బట్టి మార్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిస్టిక్ రేంజ్లో వర్క్ చేస్తున్నారు అంటే ఒక డిస్టిక్లో మీరు ప్రాజెక్ట్ తీసుకోవడం లేకుంటే మీరు సర్వే చేయడం చేస్తున్నారు అనుకోండి, ఆ డిస్టిక్ నేమ్తో సేవ్ చేసుకునేసి ఒక ఫోల్డర్ అయితే పెట్టుకుంటారు. అందులో మనకి అగైన్ మనం ప్రాజెక్ట్ ఇలా క్రియేట్ చేసుకున్నప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకుంటాం అనమాట డిఫరెంట్ మండల్స్తో. సో ప్రజెంట్ అయితే నేను సో మ్యాక్సిమం ఒక మండల్ ఏరియాలో వర్క్ చేస్తున్నప్పుడు సో డిఫరెంట్ విలేజెస్ టచ్ అవుతాయి కదా. సో ఆ విలేజ్ సంబంధించి ఫైల్స్ అంతా ఒక దాంట్లో పెట్టుకోవడం కోసం, ఒక మండల్ సంబంధించిన ఫైల్స్ అంతా ఒక దాంట్లో పెట్టుకోవడం కోసం నేను మండల్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇన్ కేస్ మీ రీజన్ బట్టి మీ సర్కిల్ బట్టి సో మీరు దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏది చేసుకున్నా ప్రాజెక్ట్ అయితే అంతా ఒకటే, ప్రాసెస్ అయితే అంతా ఒకటే. సో మనం చేయడం అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే మనం ఒక డెస్క్టాప్ మీద ఫోల్డర్ పెట్టుకున్నాం. మనం ఇప్పుడు చేసే ప్రతి ఒక్కటి ఆ ఫోల్డర్లోకి యాడ్ చేసుకుంటాం అనమాట. సో లేయర్లోకి వెళ్ళేసి ఫస్ట్ థింగ్ అయితే క్రియేట్ న్యూ షేప్ ఫైల్ లేయర్, ఒక కొత్త షేప్ ఫైల్ లేయర్ అయితే క్రియేట్ చేస్తున్నాం. సో ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది. సో ఇవన్నీ మనం ఫస్ట్ వీడియోలోనే చూసినాం. ఇన్ కేస్ ఎవరన్నా చూడకపోతే ఇది వాళ్ళకి మేబీ ఉపయోగపడచ్చు. సో న్యూ షేప్ ఫైల్ లేయర్ని మనం ఎక్కడ సేవ్ చేస్తున్నాం, మనం ఇందాక డెస్క్టాప్ మీద సేవ్ చేసిన మండల్ అనే ఫోల్డర్లో సేవ్ చేయాలా, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ అయితే మనకి ఏదానికైనా మనకు అవసరమైతే పాయింట్స్ లేయర్. సో ఇది ఆల్రెడీ రీసర్వే వర్క్ చేసిన వాళ్ళకి అందరికీ తెలుసు. ఇన్కేస్ ఎవరైనా చేయకపోతే మేబీ ఇది ఉపయోగపడచ్చు. సో పాయింట్స్ లేయర్ ఇచ్చిన తర్వాత ఫైల్ అండ్ కోడింగ్ UTF-8 అది కామన్గానే ఉంటుంది. జియోమెట్రీ టైప్ మాత్రం పాయింట్ పెట్టుకుంటాం. ఇక్కడ పాయింట్స్ అనే షేప్ ఫైల్ నేమ్ ఇచ్చినాం. ఇది నేమ్ మాత్రమే. ఇక్కడ ఏమి ఇచ్చినా సరే
తీసుకుంటుంది. ఇక్కడ నేమ్ ఇచ్చిన దాన్ని బట్టి ఇది మనం పెట్టుకుంటాం అన్నమాట, మనకు కన్ఫ్యూజన్ లేకుండా. ఓకేనా, పాయింట్ ఎన్కోడింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిఆర్ఎస్ అడుగుతుంది. ఇందాక మనం పెట్టుకున్న సిఆర్ఎస్ వచ్చేసి 32643. సో అదే సిఆర్ఎస్ ఇక్కడ పెట్టుకుంటాం అనమాట, 32643 యూటీఎం జోన్ 43. సో జోన్ 43 వచ్చేసి 32643 అనేది వస్తుంది. ఇన్కేస్ మీరు 44లో ఉంటే వేరేది వస్తుంది, దాన్ని సెట్ చేసుకుంటారు. సో ఇది వచ్చేసి అట్రిబ్యూట్ టేబుల్ సంబంధించింది. ఇది పాయింట్స్ దాంట్లో మనకి అట్రిబ్యూట్ టేబుల్ ఏం అవసరం లేదు కాబట్టి నేను పెట్టుకోవడం లేదు, నేను జస్ట్ ఓకే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ పాయింట్స్ అనే లేయర్ పడుతుంది, దాని సింబల్ ఇక్కడ పడుతుంది. సో నెక్స్ట్ నాకు ఇంకో వేరే లేయర్ కావాలా, నెక్స్ట్ లేయర్ వచ్చేసి లైన్ లేయర్ కావాలా. లైన్ లేయర్ని కూడా క్రియేట్ చేసుకుంటున్నాను. క్రియేట్ లేయర్, న్యూ షేప్ ఫైల్ లేయర్. ఇక్కడ వచ్చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి లొకేషన్ ఇక్కడ మండల్లోనే ఇక్కడ లైన్ లేయర్, క్రియేటింగ్ లైన్ లేయర్. సో లైన్ ఇచ్చిన తర్వాత UTF-8 అనేది ఫైల్ ఎన్కోడింగ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ జియోమెట్రీ టైప్. సో ఇది లైన్ లేయర్ కాబట్టి లైన్ స్ట్రింగ్ లైన్ అనేది తీసుకుంటాను. నెక్స్ట్ మళ్ళీ సిఆర్ఎస్ అప్లై చేసుకోవాలా. లైన్కి కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, పాయింట్ టు లైన్. సో ఈ రెండు తీసుకున్న తర్వాత మనకు రీసర్వ్ చేస్తున్నట్టయితే ఎల్పిఎంస్ అనేది అవసరమవుతుంది. సో ఇన్ కేస్ రీసర్వ్ లేదనుకుంటే ఎంజాయ్మెంట్స్ని తీసుకోవాల్సి వస్తుంది. ఎంజాయ్మెంట్స్ మనం ఏదైనా కలెక్ట్ చేస్తాం కదా, ఎంజాయ్మెంట్స్ని డినోట్ చేసుకోవడం కోసం ఎల్పిఎంస్ కానీ ఏదర్ ఎంజాయ్మెంట్స్ అని నోట్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఎల్పిఎంస్ అనే నేమ్తో ఇద్దాం, ఎందుకంటే సో ఎల్పిఎంస్ అంటే ఎంజాయ్మెంట్స్ అని చెప్పి మనందరికీ ఆల్రెడీ నోటెడ్ అయింది కాబట్టి సో ఎల్పిఎంస్ అని నేర్చుకుందాం. ఇన్ కేస్ ఎల్పిఎంస్ అవసరమైతే ఎల్పిఎంస్ వాడుకుందాం, ఎంజాయ్మెంట్స్గా అవసరమైతే ఎంజాయ్మెంట్స్గా వాడుకుందాం. సో ఎల్పిఎం లేయర్ అనేది ఒకటి ఇస్తున్నాను. ఎల్పిఎం లేయర్ ఇచ్చిన తర్వాత ఎల్పిఎంస్ అనేవి పాలిగాన్స్లో ఉంటాయి కాబట్టి జియోమెట్రీ టైప్ వచ్చేసి పాలిగాన్స్ సెట్ చేసుకుంటున్నాను. తర్వాత జోన్ అప్లై చేస్తాం. ఇప్పుడు ఎల్పిఎం లేయర్లో మనకి అట్రిబ్యూట్ టేబుల్ కొన్ని అవసరమవుతాయి, కొన్ని డీటెయిల్స్ అనేది మనం కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దానికోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రీసర్వ్ని ఉద్దేశించి కాకుండా సో మనం నార్మల్గా చేస్తున్నప్పుడు కూడా కొన్ని ఉపయోగపడతాయి కదా, సో దానికి బేస్ చేసుకొని ఇది చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ అయితే పట్టదారి నేమ్ రాసుకుంటాం. పట్టదారి నేమ్ అంటే సో ఆ ఫీల్డ్ ఎవరికైతే చెందుతుందో, ఎవరి పేరు మీద అయితే ఉంటుందో, అంటే ఎవరు దున్నుకుంటున్నాను కాదు, ఎవరు ఆన్లైన్లో ఉందో వాళ్ళ పేరు ఎంటర్ చేసుకుంటాం. యాడ్ టు ఫీల్డ్స్. సో నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ అంటే సన్ ఆఫ్ ఆర్ వైఫ్ ఆఫ్ వస్తుంది కదా, సో అది యాడ్ టు ఫీల్డ్స్. ఇంకా ఖాతా నెంబర్ అనుకోవచ్చు, లేదంటే 1B నెంబర్. సో ఇవన్నీ మనం ఎంటర్ చేసుకుంటున్నాం. కొన్ని వాటికి ఉంటే మనం పెట్టుకుంటాం, లేకుంటే దాన్ని స్కిప్ చేసేస్తాం అనమాట. 1B నెంబర్. నెక్స్ట్ సర్వే నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, సర్వే నెంబర్ పెట్టుకుంటాం. నెక్స్ట్ 1B ఎక్స్టెంట్. ఆ ఫార్మర్కి ఆ పట్టదారికి 1Bలో ఎంతైతే ఎక్స్టెంట్ ఉంటుందో సో అది అనమాట. సో నెక్స్ట్ క్యాల్కులేటెడ్ ఎక్స్టెంట్ అంటే మనం అతని బౌండరీస్, అతని రిడ్జెస్ అన్ని మెజర్ చేసిన తర్వాత ఒక ఎక్స్టెంట్ వస్తుంది కదా, సో అది క్యాల్కులేటెడ్ ఎక్స్టెంట్. సో అది మనం ఇందులోనే క్యాల్కులేట్ చేస్తాం. క్యాల్కులేట్ చేసిన ఇంకా లాస్ట్ మనకు ఇంకా రిమార్క్స్ కోసం డేటు, అంటే ఎప్పుడు సర్వే చేసామనే సర్వే డేట్. ఇంకా అవసరమైతే సర్వేయర్ ఎవరు చేశారు, అంటే ఇప్పుడు ఒక ఏరియాలో ఒక టీం వర్క్ చేస్తుంది అన్నప్పుడు ఎవరు సర్వే చేశారనేది కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్కి రిమార్క్స్. సో ఇవన్నీ జస్ట్ అట్రిబ్యూట్ టేబుల్ మాత్రమే, ఖచ్చితంగా ఎంటర్ చేయాలని ఏం లేదు. మనకి అవసరమైతే ఎంటర్ చేసుకుంటాం, లేకుంటే స్కిప్ చేసేస్తాం. ఓకే, సో నాకు ఇవన్నీ కావాలనుకుంటాం. ఇంకా ఏమన్నా నేనేమైనా మిస్ అయినా, మీకేమైనా ఇంకా థాట్ వస్తే సో దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇన్కేస్ మీకు ఇందులో ఏమైనా ఇంకా కావాలనుకుంటే ఒకసారి కామెంట్ చేశారంటే మన వాళ్ళందరూ కూడా దాన్ని చూసి చేసుకునే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్, సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ఓకే. సో ఎల్పిఎం లేయర్ అయితే క్రియేట్ అయిపోయింది. ఎల్పిఎం లేయర్ క్రియేట్ అయిపోయిన తర్వాత నాకు ఇంకొక పాలిగాన్ కావాలా. ఇంకొక పాలిగాన్ దేనికోసం అంటే సర్వే నెంబర్స్ అవుటర్ బౌండ్ డ్రా చేయడం కోసం ఇంకొక పాలిగాన్ అయితే కావాలా. దానికోసం నేను అగైన్ సేమ్ దాంట్లోకి వెళ్ళేసి ఎల్పిఎంస్ ఎలాగైతే క్రియేట్ చేస్తామో అదే విధంగానే ఇక్కడ సర్వే నెంబర్ పాలిగాన్ నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను. జియోమెట్రీ టైప్ పాలిగానే
జోన్ 43N సర్వే నెంబర్ పాలిగాన్లో. ఇప్పుడు నేను మండల్ అనేది నా రేంజ్గా కన్సిడర్ చేసుకున్నాను కదా, అంటే నా సర్కిల్గా కన్సిడర్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు నేను మండల్లో ఏముంటాయి, నెక్స్ట్ వచ్చేసి విలేజెస్ ఉంటాయి. సో ఇన్ కేసు డిస్ట్రిక్ట్ని కన్సిడర్ చేసుకుందాం అనుకో, మండల్ అండ్ విలేజ్ రెండు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం. సో నెక్స్ట్ నాకు వచ్చేసి నేను మండల్ మాత్రమే రేంజ్గా కన్సిడర్ చేసుకున్నాను. సో దానికోసం నేను ఫస్ట్ విలేజ్ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ లెంత్ వచ్చేసి 999 పెట్టుకోండి, 999 క్యారెక్టర్స్. ఓకే. సో నెక్స్ట్ నేను సర్వే నెంబర్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డయాగ్లాట్ ఎక్స్టెంట్ అంటే యాక్చువల్ ఒరిజినల్ రికార్డ్ ఉంటుంది కదా, స్టాండర్డ్ రిజిస్టర్ అది ఏ రిజిస్టర్ ఏమంటారు, సో మీ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే అంటారో అదనమాట. డయాగ్లాట్ ఎక్స్టెంట్ అనేది యాడ్ చేసుకుంటాం. సో దీని తర్వాత క్యాలిక్యులేటెడ్ ఎక్స్టెంట్, సర్వే నెంబర్ సంబంధించి క్యాలిక్యులేటెడ్ ఎక్స్టెంట్. సో ఇది మనకి అలవెన్స్ ఎంత ఉందని చెక్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. సో ఇంకేమైనా ఉన్నా రిమార్క్స్ అనమాట. అంటే ఇందులో నేనేం చేద్దాం అనుకున్నాను అంటే ఓన్లీ సర్వే నెంబర్ బౌండరీస్, అంటే ఓల్డ్ స్టోన్స్ పికప్ చేసుకుని సర్వే నెంబర్స్ మనం మెజర్మెంట్ చేస్తే మిగతా పాయింట్స్ అన్నీ సెట్ అయ్యి ఒక సర్వే నెంబర్ బౌండరీ వస్తుంది కదా. సో అది మాత్రమే ఇందులో డ్రా చేద్దాం అనుకున్నాను అనమాట. సో దానికోసం అనేది సర్వే నెంబర్ బౌండరీ అనేది ఒక పాలిగాన్ సపరేట్ లేయర్ క్రియేట్ చేసుకునేసి సో ఒకటి పెట్టుకున్నాను. సో దీని తర్వాత ఇంకా అవసరమయ్యేది ఏంటంటే ఓల్డ్ స్టోన్స్ అనే లేయర్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను. సో అది కూడా మనకి ఉపయోగపడుతుంది. మనము ఈరోజు చేసి ఉంటాము, నెక్స్ట్ ఇంకో 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో మళ్ళీ అదే ఫీల్డ్కి వెళ్తాం అనుకో. సో ఎక్కడ ఓల్డ్ స్టోన్స్ ఉన్నాయని ముందే చూసుకోవడం కోసం సో ఓల్డ్ స్టోన్స్ అనే ఒక లేయర్ ఉంటే మనకు బెటర్గా ఉంటుంది. సో దానికోసం అనేసి ఓల్డ్ స్టోన్స్ అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ ఓల్డ్ స్టోన్స్లో మనం ఏం చేస్తున్నామంటే ఓల్డ్ స్టోన్స్ వచ్చేసి లేయర్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ మళ్ళీ పాయింట్స్ స్టోన్స్ అనేటివన్నీ ఒక పాయింట్ రూపంలో డివైడ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇంకా 43N ఇక్కడ అట్రిబ్యూట్స్ ఏం ఎంటర్ చేసుకుందామంటే సో ఫస్ట్ థింగ్ టైప్ ఆఫ్ స్టోన్ టైప్ అనుకున్నాం. అంటే ఇందులో ఏం రాసుకోవచ్చు, ఇది కండమ్ స్టోనా లేకుంటే సబ్ డివిజన్ స్టోనా లేకుంటే రాక్ మార్కా, సో ఇది మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ స్టేటస్ ఏముంటుంది, సో నెక్స్ట్ వచ్చేసి స్టోన్ టైప్ ఒకటి మెన్షన్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో రిమార్క్స్. ఓకే, ఈ రెండు మాత్రమే ఎనఫ్ మనకి, రెండు యాడ్ చేసుకునేసి. ఓకే, ఇప్పుడు మనకు మేజర్గా కావాల్సిన లేయర్స్ అన్నీ వచ్చేసినాయి. సో ఇంకొక లేయర్ మనకి కావాలా, ఏం లేయర్ అది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కోసం ఏం చేస్తాం, HCMGISలోకి వెళ్ళి బేస్ మ్యాప్, గూగుల్ శాటిలైట్. జనరల్గా మన దగ్గర శాటిలైట్ ఇమేజ్ అంటే మన దగ్గర ఉన్నా లేకపోయినా శాటిలైట్ ఇమేజ్ కామన్ కాబట్టి శాటిలైట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్ కేస్ మన దగ్గర మన దగ్గర ORI ఇమేజ్ అంటే ఏరియల్ సర్వే చేసిన ఇమేజ్ ఏదైనా ఉంటే సో దాన్ని మనం పెట్టుకుంటాం అనమాట. సో ప్రస్తుతానికి మన దగ్గర బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే శాటిలైట్ ఇమేజ్ ఏది లేదు కాబట్టి, ORI లేదు కాబట్టి శాటిలైట్ ఇమేజ్ అని పెట్టుకున్నాం. శాటిలైట్ ఇమేజ్ అనేది ఎప్పుడు బాటమ్ మోస్ట్ ఉండాలన్నమాట. ఇది బాటమ్ మోస్ట్ ఉంటే సో దీనిపైన డ్రా చేసిన ఇవన్నీ కనిపిస్తాయి. లేదు అంటే ఇది ఒక్కటే మనకి ఇది టాప్ ఉన్నా అనుకో, టాప్ ఉండేది మాత్రం కనిపిస్తాయి, ఈ ఇమేజ్ బ్యాక్ సైడ్ ఇవన్నీ పడిపోతాయి అనమాట. సో దానికోసం ఇది లాస్ట్లో ఇప్పటికి కూడా శాటిలైట్ ఇమేజ్ అనేది లాస్ట్లో పెట్టుకున్నాం. ఇంతవరకు మనము లేయర్స్ అన్నీ సేవ్ చేసాం అనమాట. సో ఈ 5 లేయర్స్ మనము కొత్త ఒక ఫోల్డర్లో అయితే క్రియేట్ చేసాం. సో అల్టిమేట్గా మనకి ప్రాజెక్ట్ని కూడా సేవ్ చేయాల్సి ఉంటుంది. సో మనం తీసుకున్న ప్రాజెక్ట్ ఏది, అన్టైటిల్ ప్రాజెక్ట్, కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. సో అన్టైటిల్ ప్రాజెక్ట్ అని ఇక్కడ రైట్ సైడ్ టాప్లో కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ టాప్లో అన్టైటిల్ ప్రాజెక్ట్. సో అంటే ఈ ప్రాజెక్ట్ని మనం సేవ్ చేయలేదన్నమాట. సో దీన్ని కూడా మనం సేవ్ చేసుకోవాలా. ఎలా సేవ్ చేస్తాం, ప్రాజెక్ట్ సేవ్. జనరల్గా మనకు వర్డ్ డాక్యుమెంట్, ఎక్సెల్ ఎట్లా సేవ్ చేస్తాం అదేవిధంగానే Ctrl+S షార్ట్కట్ ఉంటుంది. సేవ్ తీసుకునేసి సో మనకి ఎక్కడ సేవ్ చేయాలా, డెస్క్టాప్ మండల్. సో ఇప్పుడు నేను మండల్ అనే దాంట్లో ఇచ్చిన కాబట్టి మండల్ అనేది ఇస్తాను. సో మండల్ అనే ఫోల్డర్లోనే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మండల్ QGIS అనేది పెట్టుకుంటాను. సో ఇన్ కేస్ మీరు మండల్ ప్లేస్లో మీ రేంజ్ ఏదో
ఏదర్ డిస్టిక్ అయితే డిస్టిక్, మండల్ అయితే మండల్, ఏదర్ డివిజన్ అయితే డివిజన్, సర్కిల్ అయితే సర్కిల్. మీరు ఏ రేంజ్లో అయితే వర్క్ చేస్తారో సో దాన్ని అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ సేవ్ కొట్టామంటే మండల్ QGIS అనే నేమ్తో సో మనకు ఒక QGIS అనేది QGIS ఫైల్ ఉంటుంది కదా, సో అది సేవ్ అవుతుంది అనమాట. సో మనకు బ్యాకప్ చేసుకోవడం కోసం అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనం సేవ్ చేసుకోవాలంటే Ctrl+S సేవ్ కొట్టినామంటే సేవ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా, అందులో సేవ్ అవుతుంటాం మనం చేసే ప్రాజెక్ట్ అంతా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.